హలో ఫ్రెండ్స్, దిమ్మ తిరిగే దెయ్యాల కథలు అనే సిరీస్కి స్వాగతం సుస్వాగతం. నాము ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సాయంత్రం తన పని పూర్తి చేసుకుని ఆఫీస్కి తాళాలు వేసి వాచ్మెన్ రంగయ్య చేతికిచ్చి బైక్పై ఇంటికి బయలుదేరుతున్నాడు. సిటీ అంతా నిశిలో నిశ్శబ్దంగా ఉంది. దానికి తోడు అమావాస్య మరింత చీకటిని ఇచ్చింది. వాళ్ళ అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి రాముకి. చిన్నప్పుడు ప్రతిరోజు ఇంటి బయట మంచం మీద పడుకుని వాళ్ళ అమ్మమ్మ చెప్పిన దెయ్యం కథలు వింటూ ఉండేవాడు రాము. అయితే అమావాస్య రోజు దెయ్యాలు తిరిగే రోజట. ఆ రోజు దెయ్యాలకు చాలా శక్తులు వస్తాయని వాళ్ళ అమ్మమ్మ చెబుతూ ఉండేది. అవసరమైతే అది మనిషి రూపంలో కూడా వస్తాయని వాళ్ళ బామ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి రాముకి. అవన్నీ గుర్తుకు రాగానే రాముకి ఎంతో భయం స్టార్ట్ అయిపోయింది. కానీ కొద్దిగా ధైర్యం తెచ్చుకుని తన బండిపై అలా వెళ్తూ ఉన్నాడు. అలా కొద్ది దూరం వెళ్ళేసరికి సిటీ పొలిమేర వచ్చింది. ఆ సిటీ అనేది సముద్ర తీరానికి ఆనుకుని ఉంటుంది. రాము ప్రశాంతమైన సముద్రంలో అలలు తీరాన్ని చేరి వాటిని హాయిగా చూస్తూ ముందుకు కదులుతున్నాడు. ఆ బీచ్కి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆ బీచ్కి ఎవరు రాత్రిపూట వెళ్ళరు. ఎందుకంటే రాత్రిపూట చాలా మందిని అక్కడ చంపేశారు. మరియు అనుమానాస్పదంగా కూడా చాలా మంది చనిపోయారు. వీటికి కారణం అక్కడ ఉన్న దెయ్యాలే అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఈ చావులు కూడా వరుసగా అమావాస్య రోజున మాత్రమే జరుగుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరు కనిపెట్టలేకపోయారు. అవన్నీ ఒక్కసారి సరిగా రాముకి ఫ్లాష్ అవుతున్నాయి. ఇక రాముకి భయం స్టార్ట్ అయింది. అలా కొంచెం భయంతోనే రోడ్డుపై నెమ్మదిగా వెళ్తున్నాడు రాము. ఒక్కసారిగా తన ఎదురుగా కొంచెం దూరంలో రోడ్డుపై ఎవరో ఒక వ్యక్తి కూర్చున్నట్టుగా కనబడుతుంది. గుండె ఒక్కసారిగా చెల్లుమంది. హార్ట్ బీట్ వేగంగా పెరుగుతుంది. లోపల భయం గూడు కట్టుకున్న బయట ధైర్యంగా బండి డ్రైవ్ చేస్తున్నాడు రాము. ఇంతలో తనకు కనబడిన ఆ రూపం సడన్ గా మాయమైంది. అసలు ఏం జరుగుతుందో రాముకు అర్థం కావట్లేదు. అలా బీచ్ వంక చూస్తాడు. ఒక్కసారిగా తన గుండెలు ఎదురుతాయి. ఒక తెల్లని చీర కట్టుకున్న అమ్మాయి అలా గాలిలో దూరంగా బీచ్లో ఎగురుతూ కనిపిస్తుంది. అది చూస్తున్న రాముకి ఒక్కసారిగా తన బామ్మ చెప్పిన విషయాలన్నీ గుర్తుకొచ్చాయి. రాము వెంటనే భయంతో బైక్ని మరింత స్పీడ్గా నడుపుతున్నాడు. ఈ రోజు ఈ దెయ్యాలని దాటుకుని నేను అసలు ఇంటికి వెళ్తానో లేదో అనుకుని ముందుకు వచ్చే యూటర్న్ని చూసుకోలేదు. రోడ్డు మీద యూటర్న్ సడన్ గా బ్రేక్ వేశాడు. బండి లోయలో పడిపోయింది. రాము ఎగిరి అక్కడే పక్కన ఉన్న ఒక షిప్లో పడ్డాడు. తనకు చిన్న చిన్న గాయాలయ్యాయి. సమయం చూస్తే సరిగ్గా 12 గంటలు అవుతుంది. బైక్ ఏమో లోయలో పడిపోయింది. ఇప్పటికే అది నుజ్జు అయిపోయి ఉంటుంది. టైం చూస్తే అర్ధరాత్రి 12 గంటలు అయింది. తనలోని భయం మరింతగా పెరుగుతుంది. బీచ్లో ఎవ్వరు కూడా కనబడట్లేదు. ఆ రోడ్డు యూటర్న్ తిరిగిన తర్వాత శ్మశానం ఒకటి వస్తుంది. అడవి చాలా ప్రశాంతంగా ఉంది. రోడ్డు రెండు వైపులా శ్మశానం వ్యాపించి ఉంది. తన రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే అడవిలో చాలా దూరంగా శ్మశానంలో కుక్కలు మరియు నక్కలు అత్యంత భయంకరంగా, మనిషికి భయం కలిగించేంత భయంకరంగా అరుస్తున్నాయి. రాముకు చూస్తే భయం వేస్తుంది. అక్కడ వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి. అత్యంత భయంకరంగా వాతావరణం మారుతుంది. రాము తన ఇంటికి చేరాలంటే ఇంకా 10 కిలోమీటర్ల దూరం ఉంది. అలా నెమ్మదిగా భయంగానే నడుస్తున్నాడు రాము. ఈ సమయంలో ఎవరైనా లిఫ్ట్ ఇస్తే బాగుండని రాము అనుకుంటున్నాడు. కానీ ఎవ్వరూ అక్కడికి రావడం లేదు. అలా భయంగానే రాము నడుస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా తన ముందు నుండి వేగంగా ఒక మనిషి వెళ్ళినట్టుగా అనిపించింది. ఆ రూపం యొక్క వాసన మరియు గాలి కూడా తెలుస్తుంది తనకి. రాముకి మరింత భయం వేస్తుంది. అసలు తన ముందు నుంచి వెళ్ళిన ఆకారం ఏమై ఉంటుందా అని ఆ ఆకారం వైపు చూస్తాడు. అక్కడ ఏమీ కనపడదు. అక్కడ ఒక కుక్క కనబడుతుంది. ఓ కుక్కేనా అని లైట్ తీసుకుంటాడు రాము. అంతలో వెనక నుంచి ఎవరో తన భుజం మీద చేయి వేస్తారు. రాముకి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయింది. అక్కడ నుండి పారిపోదాం అనుకుంటాడు. కానీ అది వెంబడిస్తుందేమో అని మళ్ళీ తనకు భయం వేస్తుంది. కొంచెం ధైర్యం తెచ్చుకుని వెనక తిరిగి చూస్తాడు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ చాలా పెద్దది. అందుకని ఈ స్టోరీని 2-3 పార్ట్స్లో చెప్తాను. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. నేను తర్వాత పెట్టబోయే స్టోరీస్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.